జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కావడంతో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలంకి తరలిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులు భారీగా వేచి ఉన్నారు. కళ్యాణకట్ట దగ్గర రద్దీ కంటిన్యూ అవుతుంది. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్టుగా భక్తులు చెబుతున్నారు. పుణ్యస్నానాలతో పాతాళ గంగ దగ్గర భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ శ్రీశైలం దగ్గర ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పైగా సోమవారం కావడంతో అక్కడ స్పర్శ దర్శనాన్ని కూడా కలిగిస్తారు. స్పర్శ దర్శనం చేసుకోవాలనే శివ భక్తులు ఉదయాన్నే వెళ్తుంటుంటారు. సో ఒక్కొక్క రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే ఆ స్పర్శ దర్శనాన్ని అధికారులు ఆపుతుంటుంటారు. సామాన్య భక్తులు కూడా వెళ్ళి ఆ శివయ్యను పట్టుకుని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ చేతులతో ఆ జ్యోతిర్లింగ స్వరూపాన్ని తాకి అభిషేకం చేస్తుంటే భక్తుల పరవశం మామూలుగా ఉండదు. సో ఇప్పటికే ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక గతంలో ఎంతో ఘనం, కానీ నేచర్ ముందు ఎంతటి వారైనా సరే తలొగ్గాల్సిందే.